హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చిన తరువాత నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు టు గో అండ్ చెక్. హల్లెలూయా. గాడ్ గివ్స్ ఎ ఛాన్స్. జాబ్ అవ్వు, వివాహం అవ్వు, వాగ్దానము, భూమి కొనడం అవ్వు, ఎనీథింగ్. చాలా మందికి ఈ ఫేజ్ ఆఫ్ బ్లెస్సింగ్ తెలియదు. బ్లెస్సింగ్ రాగానే టక్కన అయిపోయింది. ఎవరు చెప్పారు నీకు? నో, విల్ గివ్ ఎ ఛాన్స్, గో. చూడండి, పెద్దలు అటు వెళ్తుంటారు, అటు పెద్దలు ఇటు వెళ్తుంటారు, తెలుసా? జాబ్ యూ విల్ టెస్ట్, కొన్ని ప్రాంతాలను చూస్తుంటావు, కొన్ని చోట్ల ప్రయత్నిస్తూ ఉంటావు. హల్లెలూయా. భూమి కొనాలి, కొన్ని భూములు చెక్ చేస్తూ ఉంటావు, ఏ భూమి సారవంతమైంది, ఎక్కడైతే మంచి రేట్ వస్తుంది. హల్లెలూయా. గాడ్ గివ్స్ యు విజ్డమ్ టు డిసర్న్ and to get a chance to have a desire for your blessing. హల్లెలూయా. ఆ వాగ్దానం మీద నీకు వాంఛ కలగలాగానే దేవుడు చేస్తాడమ్మా. That thought will be in your mind. ఆ యొక్క వాంఛ నీకు దయచేస్తాడు. ఒకవేళ నువ్వు కోటీశ్వరాలు వీలైతే కోటీశ్వరుడు కావాలంటే you will fix in your mind, ఖచ్చితంగా నేను రిచెస్ట్ అవ్వు తీరతానబ్బా, this is my desire. హల్లెలూయా. When you have a desire, you will walk towards that desire. నీకు ఆ తలంపు, ఆ వాంఛ నీలో కలిగినప్పుడు దాని గుండా నువ్వు నడుస్తావు. హల్లెలూయా. దేవుడు ఆ వాగ్దానం ఇస్తానని ఇశ్రాయేలు జనాంగానికి చెప్పి మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడు. గో అండ్ వాచ్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని నువ్వు పర్యవేక్షించేలాగా నీకు అవకాశం ఇస్తా అంటా ఉన్నాడు. మోషే ఈ 12 మందిని ఎంచి పంపిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు సనుగుతున్నారు, ఇసుక్కుంటున్నారు. ఆ యొక్క వాగ్దానం యొక్క దమ్ము తెలియక, ఆశీర్వాదము యొక్క దమ్ము తెలియక ఆ ప్రయాణములో అలసిపోతున్నావు నీవు. Sometimes he tells and he reveals the testimony, the weight of testimony that you're going to get. ఆ యొక్క సాక్ష్యం యొక్క భారాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. Then you will understand. అమ్మా, ఆమె చదువుతుంటే మీరు విన్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళే సమయం అంట ద్రాక్ష యొక్క గుత్తులు వచ్చే సమయం అంట. ఆ సమయంలో మీరు గమనిస్తే అక్కడ వాక్యం 23లో రాయబడి ఉంది. లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను దండేతో 2 మోసారంట. ఎన్ని గెలలు ఉన్నాయి అక్కడ? 23 వచనం. ఒక్క గెలగల ద్రాక్ష కొమ్మ అంట. ఆ కొమ్మను ఎంతమంది మోసారు తెలుసా? ఎప్పుడైనా చూసావా ద్రాక్ష చెట్టు ఇంత గెల ఉంటే? ఎప్పుడైనా చూసావా? The weight of your testimony. Hallelujah. నీ సాక్ష్యం యొక్క మోత, this is heavier than you think. నీవు ఊహించిన దానికంటే ఘనముగా ఉండబోతా. Hallelujah.